ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో నడుస్తున్నదా నేనంటున్నా, అసలు పూర్తి స్థాయిలో సిట్ చేస్తున్నదా? నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. నా ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానం నాకుంది. కానీ నాకు రాలే. అంటే నాలాంటోడు నేను అనుకుంటున్నా ఇన్ మై నాలెడ్జ్ 2011 నుంచి నా ఫోన్ ట్యాప్ అయి ఉండే. హిడెన్ ఎజెండా కాదు. అంత పెద్ద ఎత్తున విధ్వంసకరమైన ఎజెండా ఉంది వాళ్ళది. ఎంతమందినని చేయాలి? ఏ రంగం అని చేయాలి? నేను చెప్తున్నా ఈరోజు మిత్రుడికి, రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తలబట్టుకోవడం కాదు, ఇట్లా కూడా పరిపాలన చేయొచ్చా? ఇట్లా చేస్తారా పరిపాలకుడు అంటోనికి? ఇంత స్వేచ్ఛ ఉంటుందా? ఇంత అశ్లీలతతో కూడుకోనో, లేకపోతే ఇంత అవినీతితో కూడుకోనో, ఇంత వ్యక్తిగత హననం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు చేసిన విధ్వంసం చూస్తే, కొన్ని రిపోర్ట్స్ చూస్తే మనం ఆథెంటిక్గా లేవు చేయబట్టి వాటి ప్రస్తావన తెలియము. కానీ ఇంతలా ఎందుకు అంత అవసరం ఏముండే వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేది సభ్య సమాజమే బాధపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హిడెన్ ఎజెండా కాదు, అసలు ఎజెండానే రాలేదని నేను అనుకుంటున్నా. అది ఆయనకి ఎవరు చెప్పింది? ఆయన చెప్పమని వాళ్ళు చెప్పిర్రటన ఈయనకు, కేటీఆర్కి చెప్పిండ్రా, లేకపోతే ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రాపగండకి ఇట్లనే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనలో ఎవరినో ఒకరిని పెట్టి మీరు పోయి అక్కడ బ్యాంకులోకి పోయి దొంగతనం చేసి వచ్చిందట అంటే ఇక మనం చెప్పుకోవాలన్నట్టుగా, ఇలా ఈ ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ పెట్టేస్తే ఏంది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండటని చెప్పి అనుమానం పెట్టాలంటే వాళ్ళు ఎంత పకడ్బందీగా కలిసి ఉన్నారో మీ యొక్క స్ట్రాటజీస్కు వాళ్ళ టాక్టిక్స్కు మా మంత్రులు మా పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళ ట్రాప్లు పడడానికి సిద్ధంగా లేరు. నేనేమంటున్నా అంటే మీ పార్టీలో మీ ముఖ్య నాయకురాలు కేసీఆర్ గారి కూతురే నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తున్నాడు. ఫస్ట్ మీరు అది చూసుకోండి ఏం జరుగుతుందో. కవిత ఫోన్ ట్యాపింగ్ చేసింది ఎవరో మీరు తెలుసుకోరి. అడుగు, నువ్వు పోయి కేటీఆర్ను నువ్వేమన్నా చేసినావా అని, లేకపోతే కేసీఆర్ని పోయి అడగండి మీరేమైనా చేసిండ్రా అని అడుగురి. ఈడ కాదు, ఆ రాష్ట్రంలో ఉండే ఎవరు షర్మిల గారి దారి మీద కూడా చర్చ జరిగింది. కాబట్టి అలా ఫోన్ ట్యాపింగ్ అనేది శాంతి భద్రతలకు సంబంధించిన అంశంలోనో, లేకపోతే ఈ దేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించిన అంశంలోనో అవన్నీ చెప్పినవి మనం ట్రాయ్ ప్రకారము టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం చేయొచ్చు. అది చేసేది అది వేరే అంశాల్లో వస్తుంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటి, పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, ఎక్స్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి, వాళ్ళను మళ్ళీ వాళ్ళు మావోయిస్టు సానుభూతి పరులని, లేకపోతే వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలతో ఉన్నదనే బేస్తో చేసిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఆరోపణలు ఆధారాలు లేవు అని ఎందుకు అంటున్నామంటే, మనం ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టంగానే అవతల ఫోన్ ట్యాపింగ్ అని చర్చ చేస్తారు. మనం కాళేశ్వరం అవినీతి అనగానే ఇప్పుడు జరిగిన ప్రాజెక్టుల మీద అవినీతి అంటే చర్చ చేస్తారు. లేదు ఈ ఫార్ములా రేస్ అనగానే మీరు చేసిన మిస్ వరల్డ్కి సంబంధించిన అవినీతి అని తీస్తారు. ఇలాంటి పిచ్చి టాక్టిక్స్ ఎవరు నమ్మరు అనేది వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అదొకటి. రెండవది, రాహుల్ గాంధీ గారి ఫోన్ మానిటరింగ్ చేస్తున్నట్టని ఎవరు చెప్పింది ఈయనకు? ఇది కాదా ఎర్రగడ్డ ముచ్చట? ఇంతకంటే ఎక్కువ నువ్వు పోలీస్ ఆఫీసరు ఇట్లాంటి ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే నీ మానసిక స్థితి మంచిగా ఉందని ఎవరన్నా అనుకుంటారా బ్రదర్? ఇక కేటీఆర్ రాసిచ్చింది చదవడానికి ఇంత తిప్పలు పడుతున్నావు ఎందుకని నేను ఇలా ఈ ప్రెస్ మీట్కి వచ్చిన. అన్నిటికంటే నేను ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మామూలుగా నాయకుడిని కాపాడుకోవడానికి ద్వితీయ శ్రేణి నాయకత్వము, తృతీయ శ్రేణి నాయకత్వం అవసరమైతే కింద ధర్నాలు చేస్తారు, నిరసనలు చేస్తారు. ద్వితీయ శ్రేణి నాయకత్వం మీడియా ప్రొటెక్షన్ చేస్తుంది, ఏ స్థాయికైనా ఎక్స్టెంట్కి పోతారు. కానీ ఈ దొంగల్ని కాపాడటానికి ఎందుకు మీరు ఇంత త్యాగాలు చేస్తున్నారు? ఇంతలా వ్యవస్థలను దిగజార్చిన ఈ కుటుంబం ఈ తెలంగాణలో తెలంగాణ యొక్క సంపదను, తెలంగాణ యొక్క ఆస్తులను తెగనమ్మి అప్పుల పాలు చేసి తెలంగాణ యొక్క అస్తిత్వమే ప్రమాదంలో పడే స్థితికి తెచ్చిన వీళ్ళ పట్ల మీ సానుభూతికి, వీరితో పాటు నేను ఎందుకు శ్రవణ్ గారిని కూడా అంటున్నా అంటే మాతో కలిసి పనిచేసిండు కాబట్టి, కలిసి పనిచేసినప్పుడు నీ విమర్శలు మేము
కూడా ఫాలో అయిన వాళ్ళం కాబట్టి అది నీటి విషయంలోనైనా ఇంకేది ఏ విషయంలోనైనా పార్టీ మారి అధికారం ఇటు వచ్చి మీకు పదవులు వస్తే లేకపోతే పదవుల కోసం అబద్ధాలు నిజమెట్లయితాయి, నిజాలు అబద్ధం ఎట్లయితాయి? వాస్తవం వాస్తవమే కదా. కాబట్టి ఇది ఒక పొలిటికల్ ప్రాపగండా కోసం చేస్తున్న ఒక ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. ఇగో మనోంది మీరు చూపిస్తే చూపిరి, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఇది ఈనాడు కొన్ని మచ్చుకు చూపిస్తా. ఇంకో సాక్షి, బీఆర్ఎస్ బీజేపీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఇంకో ఫోన్లు, ఐఫోన్లు హ్యాక్, తెలంగాణలో కొత్త అలజడి. అప్పటి నా ఫోన్ ట్యాపింగ్ కోర్టులోనే తేల్చుకుంటా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.